శివానందలహరి 68వ శ్లోకం. అమితముదమృతం ముహుర్దుహంతీం విమలభవత్పదగోష్టమావసంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. తాత్పర్యము: దయామయ పశుపతి, అమితమైన ఆనందము అనే పాలను మరల మరల ఇచ్చేది, నిర్మలమైన నీ పాదమనే పశువుల చావిడి యందు నివసించుచున్నది, మంచి పుణ్యముల యొక్క పంట అయిన భక్తి అనే ఒక గోవు నాకు ఉంది. ఆ గోవును రక్షింపుము అని తాత్పర్యము. ఇక వివరణలోకి వెళితే, ఈ శ్లోకంలో శంకరులు తన వద్ద ఉన్న భక్తి ధేనువును కాపాడమని ఈశ్వరుని కోరుతున్నారు. భక్తి అనే గోవుకు 3 లక్షణాలున్నాయి. మొదటిది, గోవు ఆనందము అనే పాలను పుష్కలంగా ఇస్తుంది. మరి భక్తి వల్ల అమితమైన ఆనందం లభిస్తుంది. రెండోది, గోవు నిర్మలమైన ఈశ్వరుని పాదాలనే గోశాలలో నివసిస్తూ ఉంటుంది. మరి భక్తి నిర్మలమైన శంకరుని పాదాల వద్దనే నిలుస్తుంది. మూడోది, గోవు సుపుణ్యపాకము, అంటే పూర్వజన్మలలో చేసుకున్న ఎన్నో పుణ్యాలకు ఫలితంగా లభిస్తుంది. మరి భక్తి ఎన్నో పూర్వజన్మల పుణ్యాల ఫలితంగా ఒక వ్యక్తిలో ఈ భక్తి అనేది ఆవిర్భవిస్తుంది అని సారాంశం. ఇక్కడ శంకరులు తన వద్ద ఉన్న భక్తిని గోవుగా చెప్పి, తన ఆ భక్తి గోవును ఒక్కదానిని కాపాడము అని శివుని ప్రార్థించారు. అంటే సర్వకాల సర్వావస్థలలోనూ తనకు ఈశ్వరుని పాదాలయందు భక్తి ఉండేటట్లు ఆశీర్వదింపమని భావం. ప్రేమ సంతోషాన్ని, ద్వేషం అశాంతిని కలిగిస్తుంది. భగవంతుని పైన ఉన్న పరమ ప్రేమయే భక్తి. ఈ పరమ ప్రేమ రూపమైన భక్తి పరమ సంతోషాన్ని కలిగిస్తుంది. సామాన్యంగా ఈ దైవభక్తి అనేది అనేక జన్మలలో సంపాదించుకున్న పుణ్యరాశి ఫలితంగా ఒక వ్యక్తికి లభిస్తుంది. లేదా భగవంతుని అనుగ్రహం వలనో, మహాత్ములైన వారి దయవలనో, పూర్వజన్మ పుణ్యం వలనో ఏదో ఒకటి లేకుండా అసలు భక్తి కలగనే కలగదు. అందుకే శంకరులు మానవుల బుద్ధులను బాగా పరిశీలించి ఈశ్వరుని ఇలా ప్రార్థించారు: ఒకవేళ ఏదో కొద్దిపాటి పుణ్యఫలితంగా భక్తి మనలో ఏర్పడినా, చిన్న మొక్కను మేకలు తినివేసేటట్లు పైకి ఆస్తికుల వల్ల కనపడే నాస్తికుల వల్ల కానీ, ఇతర దుర్ఘటన వల్ల కానీ మనలో పుట్టిన ఈ భక్తి అనే చిన్న మొక్క ముక్కలు అవుతుంది. అందుకే శంకరులు మానవుల బుద్ధులను బాగా పరిశీలించి ఈశ్వరుణ్ణి ఇలా ప్రార్థించారు: ఓ పశుపతి, కరుణాస్వరూప, అధికమైన ఆనందాన్ని కలిగించే భక్తి అనే గోవు ఒకటి నా దగ్గర ఉంది. దీనిని దయతో కాపాడు, నీ పాదాలనే గోశాలలో కట్టివెయ్యి అని ప్రార్థించారు. శంకరుల ప్రార్థనను మనము ఒక హెచ్చరికగా తీసుకోవాలి. శివభక్తి మనకు అధికమైన సంతోషాన్ని ఇస్తుంది కనుక దానిని శివపాదాలు అనే గోశాల వద్ద కట్టివేయాలి. అందుకు శివుడు అంగీకరించాలి. అందుకే శంకరులు తన భక్తి అనే గోవును కాపాడమని ఈశ్వరుని ప్రార్థించారు. అంటే తనకు శివునిపై అచంచలమైన భక్తిని కలిగించమనే కోరికను వెల్లడించారన్నమాట. ఇక పాదార్థంలోకి వెళితే, అమితముదమృతం ముహుర్దుహంతీం. అమిత అనగా అపరిమితమైన అంటే ఎక్కువైన, ముదమృతం అంటే సంతోషము అనే పాలను, ముహుహు అనగా మాటిమాటికి, దుహంతీం అనగా పితకనిస్తుంది. అంటే భక్తి అనే గోవు అంతులేని సంతోషం అనే పాలను మాటిమాటికి పితికితే ఇస్తుంది అని. అంటే భక్తి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది అని. విమల భవత్పదగోష్టమావసంతీం. భవత్పదం అనగా ఈశ్వరుని పాదము, అది విమలం అనగా నిర్మలమైనది. పదగోష్టం అంటే పాదము అనే గోశాలలో, ఆవసంతీం అనగా నివసిస్తుంది అని. అంటే ఈ భక్తి అనే గోవు నిర్మలమైన ఈశ్వర పాదాలు అనే గోశాలలో నివసిస్తుంది అని అర్థం. సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. సదయ అంటే ఓ దయగల శంకర అని పిలుపు. పశుపతే అనేది కూడా ఈశ్వర అని పిలుపు. సుపుణ్యపాకం అంటే మంచి పుణ్యముల ఫలితము అని.
మొత్తం మీద భక్తి అనే ఆవుకు 3 లక్షణాలు ఉన్నాయి. 1 అంతులేని సంతోషమనే పాలనీయటం, 2 ఈశ్వర పాదము అనే గోశాలలో నివాసం, 3 పూర్వజన్మ పుణ్య ఫలితంగా ఆవిర్భవించడం. మమ అంటే నా యొక్క, ఏకాం అంటే ఒకటైన, భక్తిధేనుం అంటే భక్తి అనే గోవును, పరిపాలయ అంటే కాపాడుము అని ప్రార్థన. ఈశ్వరుని పాదాలపై భక్తి చెదరనీయకుండా నిశ్చలంగా ఉంచమని శివునకు శంకరుల వారి అభ్యర్థన. 68వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.